వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు త్వరలో స్వస్తి, బూరుగుపల్లి శేషారావు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని అన్నారు. జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తానని చెప్పి కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి ఎందరో పేదల ప్రాణాలను హరిమనిపించాడన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, కొండ నిర్మల, తన్నీడి బోసు, రంగ రమేష్, టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా సుమారుగా 54 నెలలుగా ఒక విధ్వంస పాలన జరుగుతూ ఉంది. విధ్వంస పాలన అంటే ఒకటి ఉన్న వాటిని కోల్చడం, రెండోది రాష్ట్ర సంపదని దోచుకోవడం, మూడవది వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, అలాగే కులాల్ని, మతాల్ని అన్నింటినీ కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, సాధింపులు ఇవన్నీ మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ అదే కాకుండా మనం అందరం కూడా చూస్తే ఆవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేస్తూ ఎన్నో ముద్దులు మురిపాలు, ప్రతి బుగ్గా నిమిరాడు, ప్రతి అవ్వ తాత అన్నాడు, అక్క చెల్లె అన్నాడు, అన్న తమ్ముడు అన్నారు, మాట్లాడి అబద్ధాలు, ఆచరణకు సాధ్యం కానటువంటి విషయాలన్నీ చెప్పి మోసగించి అధికారంలోకి వచ్చాడు ఈ పెద్ద మనిషి. వచ్చినవాడు పోనీ ఏదో మర్యాదగా చేస్తే కొంతవరకు ప్రజలైనా ఇబ్బందులు పడకుండా ఉండేవాళ్ళు. వ్యవస్థలు బాగుండాలి, ఆఫీస్కి వెళ్తే అధికారి సమాధానం చెప్పాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు సమాధానం చెప్పాలి. అట్లాంటి పరిస్థితులు మనం అందరం కూడా కల్పించుకునేటటువంటి విధంగా ఉండాలి. మళ్ళీ వ్యవస్థలు బాగుపడాలంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు ఎందుకు వచ్చారో కూడా చెప్తాను ఒక్క మాట. ఆయన ఆలోచించింది కూడా సీట్లు వస్తాయా, ఓట్లు వస్తాయా, లేకపోతే ఎన్ని వస్తాయి, లేకపోతే నేను ఎక్కువ, ఆయన ఎక్కువ, ఇంకోళ్ళు ఎక్కువ అని ఆలోచించాల. రాష్ట్రం బాగుపడాలి. ఒక తప్పిదం జరిగింది, ప్రజల వల్ల జరగవచ్చు, మన వల్ల జరగవచ్చు, ఎవరి వల్ల జరిగినా ఓ తప్పిదం జరిగింది. రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దుస్థితిలో మనం అందరం ఉన్నాం. దాన్ని డెఫినెట్గా మార్చుకుని మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు, సంక్షేమం వైపు, భద్రత వైపు మళ్లించాలంటే అన్ని అరమరికలు మర్చిపోయి అందరం ఐక్యంగా ఉండి పోరాడాలి అని ఒక స్పష్టమైన సంకేతంతో ఆయన పొత్తులోకి ఇదవటం జరిగింది. అది ఆయన మన పదవుల కోసం ఆలోచించాల, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈ రాష్ట్రం అంటే ఎవరు, మనందరి భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించడం జరిగింది.